రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస ప్రయత్నాలకు బ్రేక్ పడింది. బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెడతారంటూ వార్తలొచ్చాయి. ఈ విషయం తెలిసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగడంతో ఈ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. అవిశ్వాసం పెట్టాలనుకున్న వర్గం నిర్వహించిన క్యాంపుకెళ్లిన 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్స్ తిరిగొచ్చేశారు. కేటీఆర్ ఏర్పాటు చేసిన మీటింగ్ కి బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. అవిశ్వాసం ఏమీ లేదని, కొందరు కావాలని దుష్ప్రచారం చేశారన్నారు బీఆర్ఎస్ పట్టణ నాయకుడు చక్రపాణి. సిరిసిల్ల పట్టణంలో మొత్తం కౌన్సిలర్లు 39 మంది కాగా బీఆర్ఎస్ కు 34 మంది, బీజేపీకి 3, కాంగ్రెస్ కు 2 కౌన్సిలర్లు ఉన్నారు. 33 మంది కౌన్సిలర్లలో దాదాపు 24 మంది కౌన్సిలర్లు ఈరోజు కేటీఆర్ గారి మన ముఖ్య కార్యకర్తల సమావేశం అందరం కూడా పాల్గొనడం జరిగింది. అలాగే కొందరు కౌన్సిలర్లకు అనారోగ్య కారణాల వల్ల వాళ్ళు ఇంట్లో ఉండడం జరిగింది. మిగతా 5 వాళ్ళ వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళ వ్యక్తిగత పనుల మీద వాళ్ళు కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళిన కారణంగా కొందరు కావాలని పనిగట్టుకొని అవిశ్వాసం పెడుతున్నారని ఈరోజు పుకార్లు చక్కర్లు కొట్టిస్తూ లేని దాన్ని ఉన్నట్టుగా చేస్తున్నదాన్ని మేము పురపాలక సంఘం కౌన్సిలర్లుగా మా సిరిసిల్ల అందరం కూడా ఖండించడం జరుగుతుంది. ఎలాంటి అవిశ్వాసం లేదు, అలాంటి అపోహలు కూడా లేవు. మేము పూర్తి స్థాయిలో మేము పార్టీ వెంటే ఉన్నాం. మళ్ళీ ఎవరు కూడా మేము కూడా అవిశ్వాసం అని కూడా ఉంటారు. మేము పార్టీ నాయకత్వం ఏది చెప్తుందో దానికే ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా ఎవరు కూడా ఎటు పోలేదు, అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం జరిగింది. ఈ సమావేశానికి సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ 24 మంది, దాదాపు 24 మంది పాల్గొనడం జరిగింది. మిగతా వారు తమ వ్యక్తిగత కారణాల వల్ల, కొందరు అనారోగ్యం వల్ల, కొందరు వివిధ పనుల మీద ఊర్లకు వెళ్ళడం జరిగింది. దానివల్ల రాలేకపోయినారు. ఇది సిరిసిల్లలో కొందరు గిట్టని వాళ్ళు సిరిసిల్ల పట్టణంలో అబద్ధ ప్రచారం చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి అవాస్తవం, ఇది తప్పు. మా సిరిసిల్ల టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మొత్తం పార్టీ పక్షాన్ని ఉన్నారు, కేటీఆర్ వెంటనే ఉన్నారు. అందరం ఒకే తాటిపై ఉండి పార్టీ ఏది చెప్తే దాన్ని శిరసాగించి నడవడానికి, మేము ఎల్లప్పుడూ కేటీఆర్ వెంటే ఉండడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస ప్రయత్నాలకు బ్రేక్ పడింది. బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెడతారంటూ వార్తలొచ్చాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్.